హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 18వ వీడియో అండి. ఇది 17 వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ అండి, ఏ అలోన్ కెన్ మేక్ ఏ చైర్ ఇన్ 40 days అండ్ బి అలోన్ కెన్ మేక్ ద సేమ్ చైర్ ఇన్ 24 days. If A and B are working on alternate days and A starts work on the first day, then in how many days the chair will be completed? ఇక్కడ బాగా చూడండి. ఈ సమ్లో ఏం అడిగారంటే ఏ సింగిల్గా ఒక చైర్ని 40 daysలో ఫినిష్ చేస్తాడండి. అదేవిధంగా బి సింగిల్గా అదే చైర్ని 24 రోజుల్లో ఫినిష్ చేస్తాడండి, తయారు చేస్తాడు. అదేవిధంగా ఏ అండ్ బి ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నట్లయితే ఎన్ని రోజుల్లో ఆ చైర్ని కంప్లీట్ చేస్తారు అన్నది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. బాగా అర్థం చేసుకుంటే సమ్ ఏమీ కదండి. మరి ఏ ఒకడు ఆ చైర్ని 40 daysలో కంప్లీట్ చేస్తారు కదండి. మరి ఒక రోజులో కంప్లీట్ చేసేది 1/40% అండి, 1/40 అండి. అదేవిధంగా బి అన్నవాడు ఆ చైర్ని 24 daysలో ఫినిష్ చేస్తాడు కాబట్టి ఒక రోజులో అతను చేసే వరకు 1/24 అండి. మరి ఏ అండ్ బి ఇద్దరూ కలిసి 2 రోజుల్లో కంప్లీట్ చేసే వర్క్ చూసినట్లయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 2 రోజుల వరకు చూసుకున్నట్లయితే 1/40 ప్లస్ 1/24 అండి. దీన్ని బటర్ఫ్లై మెథడ్ చేయాలండి. అంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. 24 × 1 24 ప్లస్ 40 × 1 40 బై 40 × 24 అండి. ఈ విధంగా చేసినట్లయితే 5 2 కూడా 64 అవుతుందండి. 64/40 × 24 ఇవన్నీ కూడా 4 టేబుల్లో పోతుందండి. 4 6 = 24, 4 16 = అదేవిధంగా 4 టేబుల్లో చూద్దామండి. 4 4 = 4 10 = 2 2 = 2 5 = 2 1 = 2 3 = అంటే 1/30 అండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఆన్సర్ అయితే 30 daysలో అయితే ఇద్దరు పని చేసినట్లయితే ఆల్టర్నేట్ డేస్లో ఈ యొక్క పని 30 daysలో మనకి కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. నెక్స్ట్ టైం చూసినట్లయితే ద యావరేజ్ ఆఫ్ 35 39 41 46 27 అండ్ ఎక్స్ ఈజ్ 38. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సమ్ ఆఫ్ ద వాల్యూస్, ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు కదండి. యావరేజ్ కట్టాలంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇది ఫార్ములా అండి. మరి యావరేజ్ ఆల్రెడీ 38 అని ఇవ్వడం జరిగింది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ అంటే సమ్ అంటే ప్లస్ అండి. 35 ప్లస్ 39 ప్లస్ 41 ప్లస్ 46 ప్లస్ 27 ప్లస్ ఎక్స్ బై ఎన్ని వాల్యూస్ అండి 1 2 3 4 5 6 బై 6 అండి. ఈ 6 ఇక్కడ డివిజన్ చేస్తుంది కదండి. ఇటువైపు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుందండి. దాన్ని మల్టిప్లై చేసినట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 188 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 228 వస్తుందండి. ఈ 188ని ఇటువైపు తీసుకెళ్తే -188 అవుతుందండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అనేది ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ద గివెన్ డేటా గివెన్ బిలో షో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ సేవ్డ్ ద సర్టైన్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్ది సేవింగ్ మనీ ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇవ్వడం జరిగింది. మీడియాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ ఇచ్చిన డేటా నుంచి మీడియాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ యొక్క నెంబర్ ఆఫ్ పర్సన్స్ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే టోటల్ అయితే 14 వస్తుంది ఫ్రెండ్స్. మరి అదే n = 14 అవుతుంది. మరి ఇక్కడ మనకు కావాల్సింది n/2 కావాలండి. n/2 వాల్యూ ఎంత అవుతుందండి? n వాల్యూ 14 అయితే n/2 వాల్యూ 7. సార్ ఈ n/2 మనకి ఎందుకండి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి n యొక్క వాల్యూ కావాలండి. ఇప్పుడు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n/2 టర్మ్ ప్లస్ n/2 + 1 అంటే n/2 అనేది 7 కదండి. ఇది 7 + 8/2 చేయాలండి. అంటే మీడియన్ ఈజ్ ఈక్వల్
7 + 8/2 అంటే 15/2. అంటే దీని వాల్యూ ఎంత అవుతుందండి? 15/2 అన్నది ఈ టర్మ్ అండి. 15/2 టర్మ్ కావాలి. ఇక్కడ 15/2 టర్మ్ అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ రెండింటి మధ్య ఉంటుందండి. అంటే 8 కదండి ఇది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ప్లస్ చేస్తే 4 + 4 8 అంటే ఇది 7.5 కదండి అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యన అంటే 15కి 20కి మధ్యలో ఈ మీడియన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మీడియన్ కనుక్కోవాలి కాబట్టి ఈ రెండింటి మధ్య ఉంటుందని మనకి తెలిసిపోయింది కాబట్టి 50 + 20/2 35/2 దీని యొక్క వాల్యూ 17.5. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మనకు కావాల్సింది మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 వాల్యూ తెలియాలి. అదేవిధంగా n/2 వాల్యూ 7 వచ్చింది కాబట్టి 7 + 8/2 చేస్తాము. తర్వాత అది ఏ టర్మ్లో వచ్చిందో చూసుకుంటాము. ఇక్కడ ఆ టేబుల్లో మనం చెక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. అప్పుడు ఆ రెండింటిని ప్లస్ చేసేసి /2 చేస్తే మనకి మీడియన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ద యావరేజ్ ఆఫ్ 6 నెంబర్స్ n1, n2, n3, n4, n5 అండ్ n6 ఈజ్ ఏ. దాని యొక్క యావరేజ్ మొత్తం ఎంత అండి? ఏ అని ఇవ్వడం జరిగింది. 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నెంబర్. వాట్ ఈజ్ ద న్యూ యావరేజ్? మొత్తం అన్నింటి యొక్క యావరేజ్ ఏ అయితే అన్ని నెంబర్స్ నుంచి 5 సబ్ట్రాక్ట్ చేశాడు. అంటే n1 నుంచి 5 సబ్ట్రాక్షన్ చేశారు, n2 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేశారు. అదేవిధంగా అలా చూసుకుంటూ వెళ్తే n6 నుంచి కూడా 5 సబ్ట్రాక్ట్ చేశారండి. అప్పుడు ఏమవుతుందండి? యావరేజ్ నుంచి కూడా 5 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఏమీ లేదు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టైం చూద్దామండి. ఇది ఒక వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఒక బాడ్మాస్ రూల్ అండి. బాడ్మాస్ రూల్ని అనుసరించి సమ్ చేయాలండి. మరి ఫస్ట్ దీనిని మనం చూసుకున్నట్లయితే 13/2 అనేది వస్తుందండి. 2 6 are 13, 12, 12 + 1 13, 13/2 + 80 divided by 40 minus 30/7. సో దీని యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈ 3 5s are 15, ఈ 3 5s are 15, 15 - 1 14. సో 14/3 అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ తదుపరి ఈ రెండింటిని మనం కాల్కులేట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందండి? కాల్కులేట్ చేసినట్లయితే దీని యొక్క వాల్యూ అయితే మారుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క వాల్యూ చూద్దామండి. ఇప్పుడు ఈ వాల్యూని ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను 13/2 + 80 సమాంతరంగా ఇది కూడా చేద్దామండి. డివైడెడ్ బై 40 ఉంటే ఇంటూ 1/40 అని గత సమయంలో మనకి చెప్పడం జరిగిందండి. మైనస్ మరి ఈ 3/7 ఇంటూ 14/3 కదండి. ఇక్కడ 3 1s are 3 10s are అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 140. 140/7 అంటే 7 1s are 7 20s are అంటే ఏమైందండి? 13/2 + 80. ఇక్కడ కూడా మనం కొట్టేయచ్చండి, 1 2 కొట్టేయచ్చు. సో దీని యొక్క వాల్యూను మనం సింపుల్గా 2 వేసేసుకోవచ్చండి. 2 మైనస్ ఇది ఎంత అండి? 20 అండి. ఇక్కడ మనకి ఈజీగా సమ్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ చూద్దామండి. 13/2 + 2 - 20 దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 2 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి రిమైండర్ ఉంది కాబట్టి అదే డెనామినేటర్ ఉంది కాబట్టి ఈ విధంగా వేస్తామండి. ఈ 2ని 2తో మల్టిప్లై చేస్తాము 4, ఈ 2ని 20తో మల్టిప్లై చేస్తాము 40. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండు కలిపితే 17, 17లోంచి 40 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే -23/2. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూసినట్లయితే 51 సమ్ అండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సమ్లు అండి. మీకు వీడియో మాత్రం నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. మీకోసమని చెప్పి మేము ఎంతో కష్టపడుతున్నామని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి మీకు వచ్చే ప్రతి మార్కు కూడా చాలా కీలకమైందండి. చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ పెయింటింగ్ ఈజ్ 15 centimeters and 10 centimeters respectively. 1 centimeter wide border is made around the painting. What is the area of border?
ఇది చాలా చాలా ఈజీ అండి, అర్థమైతే అర్థం అవ్వకపోతే చాలా కష్టం అండి. చూద్దామండి. లెంత్ ఇవ్వడం జరిగింది 15 సెంటీమీటర్స్, లెంత్ 15 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది, వేస్తానండి. మరి అలాగే విధంగా బ్రెడ్త్ 10 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 10 సెంటీమీటర్స్ అండి. ఇక్కడ నేను కలర్ అయితే చేంజ్ చేస్తున్నానండి, మీ గురించే అర్థం అవుతుందన్న ఉద్దేశంతో నేను కలర్ని చేంజ్ చేస్తున్నానండి. ఇక్కడ 1 సెంటీమీటర్ వైడ్ బార్డర్, అంటే బార్డర్గా 1 సెంటీమీటర్ ఉరుచుట్లు 1 సెంటీమీటర్ బార్డర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడండి. అంటే ఈ యొక్క లెంత్ ఏమవుతుందండి, ఇక్కడ ఒక మీటర్, ఇక్కడ 1 మీటర్ కలుస్తుంది కాబట్టి దీని యొక్క బార్డర్ 17 మీటర్స్ అవుతుందండి. అదేవిధంగా వెడల్పు ఎంత అవుతుందండి, ఇది ఎంత అవుతుందండి, 10 ఉన్నది ఇక్కడ ఒక మీటర్, ఇక్కడ 1 మీటర్ కలుస్తుంది కాబట్టి 12 అవుతుందండి. ఇప్పుడు ఏం కనుక్కున్నాడు, వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద బార్డర్ అంటే, ఇక్కడ మళ్ళీ కలర్ చేంజ్ చేస్తున్నానండి. వాట్ ఈజ్ ద ఈ ఏరియా ఆఫ్ ద బార్డర్, ఈ బార్డర్ యొక్క వాల్యూ ఎంత అని అడిగాడండి. అంటే ఈ ఏరియాలోంచి, ఈ లోపల ఆల్రెడీ రాసింది కదండి, ఆ ఏరియాని తీసేస్తే, ఏరియా అంటే ఏముందండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, పై ఏరియా కట్టాలండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తాము, ఒక పక్కన పెట్టుకుంటాము, లోపల ఉన్నటువంటి ఏరియా కడతాము, లోపల ఉన్నటువంటి రెక్టాంగిల్ ఈ యొక్క ఏరియా కడతాము, ఆ నెంబర్ని పక్కన పెట్టుకున్నాం. ఈ రెండింటిని ఒకదాని నుంచి ఒక సబ్ట్రాక్ట్ చేస్తే మన యొక్క ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ చూద్దామండి. 17 ఇంటూ ఎంత చెప్పానండి, 17 ఇంటూ 12 ఇది ఏరియా అండి. మరి లోపల ఉన్నదండి 15 ఇంటూ 10 అండి. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసేస్తే ఎంత అవుతుందండి, ఇక్కడ మనకి ఇదే ముఖ్యమండి. ఇప్పుడు ఎలా చేసినట్లయితే ఇది 204 వస్తుందండి, మైనస్ 150 వస్తుందండి. ఇలా సబ్ట్రాక్ట్ చేసేస్తే 54 వస్తుందండి. ఆన్సరు 54 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ద స్టడీ ఆఫ్ ద, ఈ విధంగా ఒక పై చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఆ విలేజ్లో మొత్తంగా టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 2000 ఉన్నారండి. 70% చిల్డ్రన్ ఫ్రమ్ విలేజ్ డి గో టు ద స్కూల్. వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అటెండెడ్ ద స్కూల్ ఫ్రమ్ ద విలేజ్ డి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ డి నుంచి అన్నాడంటే డీలో ఆల్రెడీ 20% ఉందండి. ఆల్రెడీ 70% చిల్డ్రన్లో 20% స్కూల్కి వెళ్తున్నారు. ఇది ఇచ్చాడు, ఏంటండి ఇంత గందరగోళంగా ఉందా అని అనుకుంటారు, కానీ ఏమీ లేదండి. ఇక్కడ 70% ఉంది, ఇది 20% ఉంది, ఇది 200 అండి. అంటే మనం చేయవలసింది 70% ఇంటూ 70% ఆఫ్ 20% ఆఫ్ 2000 కట్టాలండి. అంటే ఇదేంటండి బాబు, 70% ఆఫ్ 20% ఆఫ్ 2000 ఎలాగా అంటే చాలా ఈజీ అండి. 20% ఆఫ్ 2000 అంటే 100కి 20 అండి. అప్పుడు 1000కి ఎంత అండి, 200 అండి. అప్పుడు 2000 అండి 400 అండి. అంటే దీని వాల్యూ 400 అని అర్థమైపోయిందండి. ఇప్పుడు 70% ఆఫ్ 40 చూద్దామండి. 100కి 70 అండి, 200కి 140 అండి, 400కి 280 అండి. సో ఆన్సర్ 280 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి సమ్ము మీద అవగాహన ఉంటే లెక్క కూడా చేయాల్సిన అవసరం లేకుండా నోటితోనే మనం ఈజీగా చెప్పగలుగుతామండి. మరి నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. A frog was at the bottom of a 80 meters deep well. It attempted to came out of it by jumping. In each jump is covered 1.15 meter, but slipped down by 0.75 meters. The number of jumps after which it would out of the well. చూడండి, ఇది చాలా చాలా సిల్లిగా ఉంది, చాలా డెప్త్గా ఉంది, ఈజీగా ఉంది. డెప్త్ అంటుకుంటే తెలియకపోతే డెప్త్ అండి, తెలిస్తే ఈజీ అండి. ఇక్కడ చూద్దామండి. ఆ వెల్ యొక్క లోతు ఎంత అండి, 80 మీటర్స్ అండి. ఈ లోతు 80 మీటర్స్. మరి ఏం చేస్తుందండి, ఫ్రాగ్ ఏం చేస్తుందండి, జంపింగ్ చేసుకుంటూ మీదకి ఎక్కుతుందండి. ఎక్కేటప్పుడు 1.15 మీటర్ మీదకి ఎగురుతుంటే అది స్లిప్ అయిపోయి మరలా కిందకి 0.75 డౌన్కి వచ్చేస్తుందండి. అంటే ఒక జంప్ అయ్యేటప్పుడు ఎంత కవర్ చేస్తుంది, కానీ ఇంత డౌన్కి వచ్చేస్తుందా అంటే నికరంగా ఇంత పైకి వెళ్తుందండి. ఒక జంప్లో 0.40 మీటర్స్ పైకి వెళ్తుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మరి ఎంత దూరం వెళ్ళాలండి, 80 మీటర్స్ వెళ్ళాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 80 మీటర్స్ వెళ్ళాలండి. 80 మీటర్స్ వెళ్ళాలి కాబట్టి
0.4తో వీటిని మల్టిప్లై చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. ఫర్ సపోజ్ ఇది చూద్దామండి. నేను 198 ఇంటూ 0.4 కదండి, ఇన్ని జంపులు అయితే ఎంత వెళ్తుంది అంతే కదండి కావాల్సింది. 4 8 జా 32, 2 3 4 9 జా 36, 39 3, సో 79.2 అండి. ఒకసారి ఇది 79.2 కదండి, దరిదాపుగా 8కి దగ్గరగా వచ్చేసిందండి. ఒకసారి చూద్దామండి. మరి ఇంకో జంప్ వేస్తాను కానీ పైకి ఎక్కలేదు కదండి, కాబట్టి ఇంకో జంప్ని యాడ్ చేస్తున్నానండి. 35 80.35 అంటే రఫ్గా 198 స్టెప్స్ వేసి మరొక స్టెప్ ఖచ్చితంగా వేయాలి కదండి. కాబట్టి టోటల్గా 199 స్టెప్స్ అయితే ఈ యొక్క ఫ్రాగ్ జంప్ చేసుకొని ఆ 80 మీటర్స్ వెల్ నుంచి బయటకైతే వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇందాకట్లాంటి సమయం మరొకటి వచ్చిందండి. ఇది ఒకసారి గమనిద్దామండి. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ పై చార్ట్ను బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ చిల్డ్రన్ అయితే 2000 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ వాట్ ఈజ్ ద రెస్పెక్టివ్ రేషియో అని అడిగాడండి. రేషియో కనుక్కోవాలండి. మరి దేనికి రేషియో కనుక్కోవాలి అంటే విలేజ్ ఏ అండ్ విలేజ్ సికి ఈ యొక్క చిల్డ్రన్స్లో రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ విలేజ్ ఏకి చూద్దామండి. 15% ఉన్నారండి. మరి 15% అంటే దేనికి కనుక్కోవాలండి? 2000కి మనం ఫైండ్ అవుట్ చేయాలి బై. మరి ఇంకా విలేజ్ సి కూడా చేయాలి కదండి. విలేజ్ సి ఎంత అండి? ఇక్కడ టేబుల్లో 10% అండి. సో 10% ఆఫ్ 2000 అంటే 15% ఆఫ్ 2000, 10% ఆఫ్ 2000. ఇందాక చెప్పాను 100కి 15, 1000కి 150, 2000కి 300 అంతే కదండి. అదేవిధంగా 10% ఆఫ్ 2000 అన్నాడు కాబట్టి 10% అన్నాడు కాబట్టి 100కి 10, 1000కి 100, 2000కి 200. ఈ విధంగా రేషియో మనం ఈజీగా వేసుకుంటే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 3/2 అంటే 3:2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.